కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాత్మలకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ ఢాకన్. రచయిత శ్రీ మహమ్మద్ ఖదీర్ బాబు. ఢాకన్ కథ. ముబషీరా బేగంకి ఏ వస్తువు మీద మూత ఆ వస్తువు మీద కరెక్ట్గా సరిపోవాలి. చిన్నదైతే ఒప్పుకోదు, పెద్దదైనా ఊరుకోదు. రసూల్ అహ్మద్కి ఆ సంగతి ఈ జన్మకు అర్థం కాదు. రాత్రిపూట ఆయన టీవీలో వార్తలు చూస్తూ కూర్చునున్నప్పుడు ఆమె చిన్న కునుకు తీయడానికి వెళ్తూ, జీ, ఆ పెరుగు మీద కాస్త మూతుంచి అల్మారాలో పెట్టండి అని అంటే ఇంకా ఆయన ఆరాటం చూడాలి. ఎంత వెతికినా దానికి సరిగ్గా సరిపోయే మూత కనిపించేది కాదు. కాసేపు అది కెలికి ఇది కెలికి మొత్తం మీద ఏదో ఒక మూతను గిన్నెపై మూసి అల్మారాలో పెట్టేవాడు. కాసేపటి తర్వాత ముబషీరా లేచొచ్చి అల్మారా తెరిచి ఊహించినట్టుగానే పెద్దదో చిన్నదో ఉన్న మూతను తీసి సరిగ్గా సరిపోయే మూతను అమర్చి నిద్రపోయేది. అలా బతికిన మనిషి, అలా బతుకుతున్న మనిషి, సంసారపు గుట్టుమట్లని ఖచ్చితంగా పాటించే మనిషి. ఎవరికి ఎంత తెలియాలో అంత తెలియాలి, బయటికి ఎంత వెళ్లాలో అంత వెళ్ళాలి, ఇతరుల నుంచి ఎంత దాచాలో అంత దాచాలి, మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఈ సంగతి కూడా రసూల్ అహ్మద్కి ఈ జన్మకి అర్థం కాదు. అర్థమై ఉంటే పెద్ద కూతురు ఎవరితోనో వెళ్ళిపోయినప్పుడు నానాయాగి చేసేవాడు కాదు, నలుగురికి తెలిసేలాగా ప్రవర్తించేవాడు కాదు. వెళ్ళిందేదో వెళ్ళింది, గుట్టుచప్పుడు కాకుండా ఊరుకోండి అని ముబషీరా చెప్పినా విన్నాడా? కత్తి పట్టుకుని ముసలి వయసులో వీరంగాలాడుతూ వీధిలో తిరిగాడు. ఆ తర్వాత చల్లబడి వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. పెద్ద కూతురు చేసినది తప్పు కాదు. అప్పటికి ఆమెకి 30 ఏళ్ళు వచ్చాయి. చురుకైన అమ్మాయి, తెలివిగలది. తల్లిదండ్రి ఏమరపాటుగా ఉన్నప్పుడు అలా గడప దగ్గరకు వచ్చి బయటికి తొంగి చూస్తూ నిలబడి ఉండేది. బజారులో స్వేచ్ఛగా పరిగెడుతున్న వాహనాలలో, అటూ ఇటూ తిరిగే మనుషులలో, వారి మాటలలో, లావాదేవీలలో పడి ఆ కాసేపైనా ఆమె తనను తాను మర్చిపోయేది. ఆమెను కొన్నాళ్లపాటు ఒక ఆటో డ్రైవర్ వేధించాడు. ఆమె కనిపించినప్పుడల్లా అతడు ఏదో ఒకటి మాట్లాడేవాడు, సైగల్ లాంటివి చేసేవాడు. ఆమెకి కోపం వచ్చేది. మరికొన్నాళ్లకు దయ కూడా కలిగేది. మరో గత్యంతరం లేనప్పుడు అయిష్టాన్ని ఇష్టం చేసుకుని అతడితో వెళ్ళిపోయింది. కానీ ఊరు ఊరికే ఊరుకుంటుందా? అది చిన్న ఊరు, మిర్యాలగూడ. అందులోనూ ఒక ముస్లిం మొహల్లా అనుకుందాం. కూతురు లేచిపోయాక ముబషీరా బేగం ఇంట్లోకి అది తొంగి చూసింది. ఇస్లాం మతంలో జన్మించాక ఏవో కొన్ని కట్టుబాట్లు, అతి కట్టుబాట్లు, తప్పు చేస్తే అల్లాకు జవాబు చెప్పాల్సిన విషయాలు అనేక ఉంటాయి. వాటిని అసలు వాళ్ళు మర్చిపోయినా ఇతరులు గుర్తు చేయక ఊరుకోరు. అందుకని మొత్తం మీద అక్కడ అన్నాళ్లుగా సాగిన సజావు బతుకు ఇక ముబషీరాకి ఎక్కువ తక్కువగా అనిపించింది. ఇక అక్కడ ఉండడం సరికాదని అనుకున్నది. అదీగాక ఆ ఇంట్లో ఇంకా 2 ఆడపిల్లలున్నారు. వారికి తగిన అబ్బాయిలను చూసి మర్యాదగా, మన్ననగా, నలుగురు ఎదుట తలెత్తుకునేలాగా వాళ్ల పెళ్లిళ్లు చేస్తే తప్ప లోకం వాళ్ల వైపు నుంచి దృష్టి మరల్చదు. అంతవరకు దానికి ఎంత సానుభూతి ఉంటుందంటే, అసలే ఈ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు కావడం కష్టం, ఇక పెద్దమ్మాయి చేసిన పనికి పాపం వీళ్ళకి మొగుళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అని చీటికి మాటికి అంటూ ఉంటుంది. సంబంధాలు వెతుక్కుంటూ ఎవరైనా వచ్చినప్పుడైతే దాని నోట్నుంచి ఆ మాట అనుకోకుండానే వచ్చేస్తూ ఉంటుంది. ముబషీరా ఆలోచించింది. మీరు రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నారు, అబ్బాయి బయట చదువుతున్నాడు, మీ పుణ్యాన సొంత ఇల్లు ఎలాగూ లేదు. ఇక మనకి ఏ ఊరైతే ఏంటి? హైదరాబాద్ పోదాం, పెద్ద ఊరు, మనల్ని ఎవరు పట్టించుకుంటారు? వయసొచ్చిన ఆడపిల్లల్ని ఇంత చిన్న మొహల్లాలలో దాచిపెట్టలేం, జవాబు చెప్పలేం. అక్కడైతే ఎవరి లోకం వారిది. ఏమంటారు? ఇక్కడ బంధువులు వాళ్ళు ఉన్నారంటారా? వాళ్లకంటే జాన్వర్లు నయం అన్నది. రసూల్ అహ్మద్ సరే అన్నాడు. ఆయనకు కూడా వేరే దారి లేదు. పోస్టాఫీసులో రిటైర్ అయ్యేదాకా ఆయనకి పోస్టాఫీసు, ఇల్లు తప్ప మరొక లోకం తెలియదు. రిటైర్ అయ్యే సమయానికి పిల్లలు ఎదిగొచ్చి పెళ్లిళ్ళకి, కొడుకు ఎంసెట్ రాసి ఇంజనీరింగ్కి చేరేసరికి అంతవరకు ఆయన చేసిన ఉద్యోగము, చేతికి అందబోయే పెన్షను అంత గిట్టుబాటైనవి కావని అర్థమైంది. గుహలో ఉన్న మనిషి హఠాత్తుగా బయటకొచ్చినట్టు కొంతకాలం పాటు ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆ తర్వాతైనా సర్దుకుని రిటైర్ అయ్యానని ఊరుకోక రోజు పోస్టాఫీస్కి వెళ్తూ
చదువురాని వాళ్ళకి మనీ ఆర్డర్ ఫారాలు, ఎఫ్డి ఫారాలు, సేవింగ్స్ లావాదేవీలు చూసిపెట్టి వాళ్ళిచ్చే తృణమోపణమో ఇంటికి తెస్తున్నాడు. కానీ అది ఏ మూలకి? సరే, ముందు హైదరాబాద్ చేరితే మళ్ళీ ఏదైనా ఆలోచించవచ్చు అనుకున్నాడు. వాళ్ళు హైదరాబాద్ చేరారు. మదీనాకి దగ్గరగా లక్కట్కోట్ వెనక ఉన్న చిన్న బస్తీ ఉంటే అందులో ఒక 3 గదులున్న ఇంటిని అద్దెకి తీసుకున్నారు. కొత్త ఊరు, కొత్త వాతావరణం. అయినా కానీ అక్కడుంటే మొహల్లాలోనే ఉంటున్నామన్న ధైర్యం ఒకటి, కిరాయి తక్కువ కావడం వల్ల మిగిలే డబ్బు ఇంకొకటి. ఇక ముబషీరాకి అన్నింటికంటే నచ్చిన విషయం వాళ్ళు తీసుకున్న ఇల్లు కొంచెం లోపలికి ఉండడం, వీధి కూడా కొంచెం చీకటిగా, సన్నగా, మూలగా ఉండడం. ఇంట్లో దిగి సామాన్లు సర్దుకున్నాక ఆమె మొదటగా చేసిన పని ఆ ఇంట్లోని అన్ని తలుపులకి, కిటికీలకి వాటికి సరిగ్గా సరిపోయే కట్టెలు కుట్టి లోపలివి బయటకి, బయటవి లోపలికి కనపడకుండా చేయడం. ఆడపిల్లలిద్దరికీ మూలగదిని కేటాయించడం. వాళ్లు పొరపాటున బయటకు వెళ్తే తెలియడానికి, గడప దగ్గర నిలబడినప్పుడు గమనించడానికి వీలుగా ముందు గదిని తనకి భర్తకి ఉంచుకోవడం. ఇది కొత్త జీవితం. పెద్దగా ఎవరిని ఎవరూ పట్టించుకోని జీవితం. తింటున్నారా లేదా, మంచి బట్టలు తొడుక్కుంటున్నారా లేదా, జబ్బొస్తే మంచి మందులు తీసుకుంటున్నారా లేదా, ఆడపిల్లలకి వయసొస్తే పెళ్లిళ్ళు చేస్తున్నారా లేదా అని ఎవరూ గుచ్చిగుచ్చి చూడరు. కొత్తవాళ్ళు కాబట్టి కనీసం వీళ్ల వరకైనా అడగరు. ఎవరి లోకం వారిది, ఎవరి బాధలు వారివి. కొన్నాళ్లు గడిచాక ముబషీరా అప్పుడప్పుడు బయటికెళ్ళేది. ఇంటి మర్యాద తెలిసేలాగా చక్కటి చీర కట్టుకుని, కుచ్చిళ్ళు జాగ్రత్తగా ముడతపడేలాగా చూసుకొని, ఆభరణాలు అవి లేకపోయినా మ్యాచింగ్కి సరిపోయే మట్టిగాజులు తొడుక్కుని, విశాలమైన ఛాతీ మీద ఒక నల్లపూసల దారం వేళ్లాడేసుకుని వారింటికి వీరింటికి పలకరింపుగా వెళ్ళేది. వారితో తేటగా, స్నేహంగా మాట్లాడేది. మా అబ్బాయి సమద్దు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చదువు అయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ రావాలి కదా, అందుకని మేమే ముందొచ్చి ఇక్కడ ఉంటున్నాం అని వాళ్లతో అనేది. మా మిర్యాలగూడ బంధువుల్లో చక్కటి ఆడపిల్లలున్నారు. ఇక్కడ మీకు తెలిసిన సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీసేది. సంబంధాలంటే వాళ్ళు 2 రకాలుగా చెప్పేవారు. ఒకటి, పెళ్ళయ్యాక పెట్టుబడి పెట్టి వీసాలు గీసాలు భరించి అబ్బాయిని సౌదీకో దుబాయ్కో పంపి 2 ఏళ్లు కళ్ళు మూసుకోవాలి. అతడు అక్కడ సంపాదించుకుని వచ్చిన తర్వాత కాపురం పెట్టుకుంటారు. అంతవరకు అమ్మగారింట్లోనే ఆడపిల్ల ఉండాలి. దీనికి 1,00,000 వరకైతే సరిపోతుంది. అలా కాదు, అబ్బాయి ఇక్కడే ఉండాలి, వెంటనే కాపురం పెట్టాలి అనంటే ఉద్యోగానికో వ్యాపారానికో 2-3 పైమాటే ఇచ్చుకోవాలి. బండి కూడా కంపల్సరే. ఇది చెప్పాక ఆ మాట ఈ మాట మాట్లాడి చివర్లో, ఇవాళ రేపు మన మగపిల్లల పరిస్థితి ఎవరికి తెలీదు, అందరూ వెట్టికి బతుకుతున్నారు. ఇక్కడ వాళ్ళ కోసం ఏదైనా దారి లేదు, నిలబడేదానికైనా చోట్లేదు. పొట్ట పట్టుకుని పరాయి ములుకుకి పోతేనే పని. ఇక్కడుంటే చిన్నా చితకా పనులు లేకుంటే బేరోజ్గారి. అందుకని చూసి చూసి వాళ్ళు ఆడపిల్లల్నే సహారా చేసుకుంటున్నారు. పెళ్ళే వాళ్లకు నీడనిస్తోంది అని అనేవారు. మీకు కూడా ఆడపిల్లలు ఉన్నట్టున్నారు కదా అని ముబషీరాని అడిగితే, అయ్యో వాళ్ల వయసెంతని, చిన్నపిల్లలు, అప్పుడే ఏం పెళ్ళి అని ఆమె కంగారు తెలియనీయకుండా జవాబు చెప్పేది. మా షొహర్ది లేట్ పెళ్ళి, నాకు ఆయనకి 12 ఏళ్ల ఎడ ఉన్నది. పిల్లలు కూడా లేటుగా పుట్టారులేండి అనేది పమిట సర్దుకుంటూ. కానీ ఆ పమిట లోపల ఆమె గుండెలు అవిసిపోతూ ఉండేవి. ఈ లెక్కన 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళకి 3-4 లక్షలైనా కావాలి. అంత డబ్బెక్కడుంది? దానిలో 4వ వంతైనా ఉందే. అమ్మాయిలకి ఖురాన్ చదివించి, నమాజ్ నేర్పించి, వంట, ముఖ్యంగా బగారన్నం, బిర్యానీ రుచిగా చేయడంలో తర్ఫీదిస్తే తప్ప పెళ్లి చేశాక వాళ్ల బతుకు వాళ్ళు హాయిగా బతకలేరు. మరి అబ్బాయి సంగతి అలా కాదు. ఒక్కగానొక్క కొడుకు, కొంచెం తెలియనివాడు. అందరూ చదివిస్తున్నప్పుడు మనం కూడా బీటెక్ చదివించకపోతే ఏం మర్యాద అనుకుని వాడికంత మంచి ర్యాంకు రాకపోయినా కర్ణాటక తీసుకెళ్లి అక్కడుండే ఒక మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజీలో దాచిందంతా కట్టి చేర్పించారు. చేర్చడం ఒక ఎత్తైతే చేర్చాక చదివించడం ఒక ఎత్తని చేర్పించిన కొన్నాళ్లకే వారికి అర్థమైపోయింది. ఫీజుల దగ్గర, నెలవారీ ఖర్చుల దగ్గర తప్ప తిండి బట్ట దగ్గర మైనారిటీ ఏంటి, మెజారిటీ ఏంటి? వాడు ఉన్నంతలో జాగ్రత్తపరుడే. అయితే మాత్రం ఈ పెన్షన్లో నుంచే అంతో ఇంతో పంపాలి కదా. రోజులు కఠినంగా కదులుతున్నాయి. రసూల్ అహ్మద్ బయట తిరిగి 1-2 ప్రయత్నాలు చేశాడు. కానీ పాత బస్తీలో నెగ్గుకు రావాలంటే ఉర్దూ చదవడం, రాయడం వచ్చుండాలని అర్థమయ్యాక ఆ 2 పనులు రాక కాలక్షేపానికి కూడా
దగ్గరలో ఉన్న పోస్టాఫీస్కి వెళ్ళడం మానుకున్నాడు. ఆయనకిప్పుడు 24 గంటలు టీవీతోనే పని. ఆ టీవీయే గనక లేకపోతే ఏమైపోతాడని అప్పుడప్పుడు ముబషీరాకి భయం వేస్తూ ఉంటుంది. ఆడపిల్లలిద్దరూ కూడా ముబషీరాని పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. మెత్తటి గొంతుతో మాట్లాడడం, నమాజ్ చదవడం, శబ్దం రాకుండా నవ్వడం. ఎప్పుడో తప్ప. అది కూడా తల్లితో నిండు బురకాలో బజారుకి వెళ్ళడం మినహా వారితో పేచీ లేదు. వాళ్ళని సరిగా ఎవరూ చూసిందీ లేదు. వాస్తవానికి ఒక్క ముబషీరాకి తప్ప వారి శరీరాల్లో ఏం జరుగుతూ ఉన్నదో ఎవరికీ తెలిసిందీ లేదు. వారికి తలకు పోస్తున్నప్పుడు, వారు లోదుస్తులు మార్చుకుంటూ ఉన్నప్పుడు, ఒక్కోసారి బట్టలు చెదిరేలాగా ఆదమర్చి నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ 18-20 ఏళ్ల ఆడపిల్లలు, వయసొచ్చిన కన్నెపిల్లలు, బరువైన వక్షంతో, మిసమిసలాడే రంగుతో, వెడల్పాటి పిరుదులతో కనపడితే ఆమెకి పెద్ద కూతురు గుర్తుకొచ్చి లోపల కత్తి దిగబడినట్టుగా అనిపించేది. ఆ అమ్మాయి కూడా ఆ వయసులో అలాగే ఉండేది. దానిమ్మ పండులాగా నిగనగలాడుతూ ఉండేది. కానీ వయస్సు పెరిగే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ, పెళ్లి సంబంధాలు చేజారే కొద్దీ ఆ పండు గిడసబారిపోవడం, లోపలి గింజలు తడి ఆరిపోవడం, ఆమె స్తనాలతో పాటు కాయమే ఎండిపోయి ఒక పూచిక పుల్లలాగా ఇంట్లో తిరుగాడుతూ ఉండడం ముబషీరా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. అలాంటి అవతారంలో కూడా ఆశ చవక ఆ పిల్ల ఎలా వెళ్ళిపోయిందో, వాడి దరిద్రం కొద్దీ ఆ ఆటోవాడు ఎలా తీసుకువెళ్ళాడో, వాళ్ళు ఎక్కడ ఎలా ఉన్నారో, అతడు ఆమెను ఏమి చేశాడో. అందుకే ఆ అమ్మాయి గురించి ఆమెకెప్పుడూ ఆలోచించబుద్ధి కాదు. ఆలోచించితే ఇక ఏమీ సహించేది కాదు. అటువంటప్పుడు ఆమె చప్పున మౌనం దాల్చేది. ఏ మాట లేనట్టుగా చాలాసేపు అటూ ఇటూ పచారులు చేస్తూ గడిపేది. రాత్రులు అందరూ నిద్రపోయాక ఎవరికీ కంటికి కనపడకుండా కడుపులో గుద్దుకుంటూ ఏడ్చేది. చాలాసేపు ఏడ్చేది. కానీ తెల్లవారేసరికి మళ్ళీ మామూలుగా కనిపించేది. పిల్లలతో చలాకీగా మాట్లాడేది, వాళ్ళకి జడలేసేది, మెహందీ పెడుతూ సౌందర్య రహస్యాలు తెలియచెప్పేది. అంతెందుకు, ఆమె కళ్ళ కింద ఉన్న నల్లటి చారల మీద నీటిగా కత్తిరించిన దోసకాయ ముక్కలు సరదాగా పెట్టుకునేది. నా బంగారు తల్లులు, మీకు రాకుమారులు వస్తారమ్మా అనేది పిల్లలతో. అప్పుడు ఆ పిల్లలు హుషారుగా, పరవశంగా కిలకిలా నవ్వేవారు. ఆమె కూడా వారితో కలిపి నవ్వేది. అప్పుడే వారి మనసుని మళ్లించడానికి ప్రయత్నించేది. ఊరికే ఉండమెందుకు, ఏదైనా పనిచేసుకుంటే కాలక్షేపం అనేది. లాడ్ బజార్లో చెంకీ పని దొరుకుతుందని ఎవరో అంటే ఒకరోజు వెళ్ళి సేట్లతో మాట్లాడి వచ్చిందామె. వారు చీరలు, డ్రెస్ మెటీరియల్ పంపించితే వాటికి వీలైనంత కుదురైన డిజైన్తో చమ్కీలు కుట్టి అంచులు దిద్దడం పని. 4 డబ్బులొచ్చే పని. రసూల్ అహ్మద్కి కాస్త కాలు సాగే పని కూడా. పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఆ పనిలో పడిపోయారు. ఇంకా చెప్పాలంటే పెళ్లి కూతురు చీరల పని చేస్తున్నప్పుడైతే వాళ్ళకి ఒళ్ళు తెలిసేది కాదు. ఆకుపచ్చ, ముదిరాకుపచ్చ, పండు మిరపరంగు, ముక్కుపొడి రంగు, నీలం, మెత్తటి ఆ చీరల మీద మిలమిలా మెరిసిపోతూ బంగారు రంగు చెంకీలు అద్దుతూ ఉంటే ఎందుకనో వారికి లోలోపల చాలా సంతోషంగా అనిపించేది. ఒక్కోసారి ఆ కొత్త పరిమళాలకి తాళలేక వాటిని గట్టిగా గుండెలకి హత్తుకునేవారు. సీజన్లో, రంజాన్ మాసంలో వాళ్ళు ఎంత పిచ్చిగా పనిచేసేవారంటే మొహల్లా మొత్తం గాఢ నిద్రలో మునిగిపోయినా వాళ్ల ఒక్కరింట్లో దీపం వెలుగుతూ ఉండేది. ఆ శ్రమకు వచ్చిన డబ్బుతో ఆ వస్తువు ఈ వస్తువు కొనుక్కుంటున్నప్పుడు ఆ వెలుగు వారి ముఖాలలో ప్రసరించేది. అది చూస్తే ముబషీరాకి ముచ్చట. ఏమిటి, మీ పెళ్లిళ్ళ కోసం మీరే అన్నీ కొనేసుకుంటున్నారా అని నవ్వుతూ వారిని ఉత్సాహపరిచేది. అయితే ఆ ఉత్సాహం కొంతకాలమే. ఈ పని అంత స్థిరమైంది కాదని, నమ్ముకోదగ్గది కాదని వారికి తొందరలోనే అర్థమైపోయింది. పాతబస్తీ వాతావరణం కలిగించిన ఎరుక అది. బెస్తవాడు కూడా కనిపెట్టలేని సముద్రపు వాతావరణం. అందరూ తిరుగుతూ ఉండగానే ఉన్నట్టుండి చార్మినార్ కమాన్ల మీద నల్లటి మబ్బులు కమ్ముకునేవి. గాలి దుమ్ము చిమ్ముతూ గట్టిగా వేయడం మొదలుపెట్టేది. మరి కాసేపటికి మబ్బుల నుంచి ఎడతెరిపిలేని రాళ్ల వర్షం కురిసేది. అల్లర్లు, నిరసనలు, దహనాలు. మనుషులు పారిపోయిన వీధులు, మూతపడ్డ దుకాణాలు, మృతదేహాలు. మందిర్, మస్జిద్, రామజన్మభూమి. ఎవరో ఎక్కడో అన్నమాట శుక్రవారం పూట మక్కా మసీదు దగ్గర భాస్వరమై మండేది. ఆ అగ్గి నుంచి ఒక ఘోష రేగేది. మనుషులు గుంపులు గుంపులుగా, మందలు మందలుగా కొత్త నగరం వైపు చొచ్చుకుని రావడానికి, దూసుకుపోవడానికి చూసేవారు. పోలీసులు వారికి సరిహద్దు గీసి బయటికి రానీకుండా పాత నగరం లోపలికి తరిమి కొట్టేవారు. ఈ పని చాలాసేపు జరిగేది.
చాలాసార్లు జరిగేది. అంతా అయ్యాక లాఠీలు రాళ్లతో పాటు ఎవరి బాపతో తెలియని చెప్పుల్లాగా అక్కడక్కడ ఒకరిద్దరూ కూలిపోయి కనిపించేవారు. చితకబాదుతున్నారా? అది కాదు సంగతి. మొత్తంగా ముస్లింలే చెడ్డవారు. వాళ్ళు చేసే పనులన్నీ చెడ్డవి. వాళ్ల జాతే చెడ్డది. అది సంగతి. ఇవి మన రోజులు కాదు. మనం మాట్లాడడానికి లేదు, నోరు పెదపడానికి లేదు. అన్నీ మూసుకోవాల్సిందే అని ఆవిడ ఏడుస్తూ లోపలికెళ్ళిపోయేది. పోలీసులు పట్టుకెళ్లిన వారిలో ఆమె కొడుకు కూడా ఉన్నాడట. ఇంటర్ చదివే పిల్లాడు. మొబషీరాకి ఇలాగే ఎన్నో మాటలు తెలిసేవి. పాకిస్తాన్, ఐఎస్ఐ ఏజెంట్, ఇస్లామిక్ టెర్రరిస్ట్, జిహాదీ. వినే కొద్దీ ఆమెకి ఈ పురాతన నగరంలో ఏదో తెలియని శైతాన్ నీడ కమ్ముకుంటున్నట్లుగా అనిపించేది. ఈ బితుకు బితుకు భయంలోనే ఒక్కసారిగా గుజరాత్ అల్లర్లు చెలరేగాయి. గోద్రాలో రైలు తగలబెట్టినప్పుడే పాత బస్తీలో ఏదో మార్పు వచ్చింది. ఇక అక్కడ అల్లర్లు మొదలయ్యాక దాని కాళ్ల కింద భూమి మొత్తం కదిలిపోయింది. ఆ రోజు పాలు కూరగాయలు వీలైనవి తీసుకుని వడివడిగా ఇల్లు చేరడం ఆమె ఎప్పటికీ మర్చిపోలేదు. ఇక అప్పటినుంచి రసూల్ అహ్మద్ సగమైపోయాడు. ఆయన వద్దంటే టీవీ చూస్తూ గుజరాత్లో ఏం జరుగుతున్నదో గమనిస్తూ రాత్రంతా నిద్రలేనట్టుగా తిరుగుతూ ఉండేవాడు. మాటిమాటికి తలుపు గొళ్ళాలు సరిచూసి వస్తూ ఉండేవాడు. పిల్లలు పడుకున్న గదివైపు వెళ్ళి వాళ్ళు భద్రంగా ఉన్నారో లేదో తొంగి తొంగి చూసేవాడు. బయట భయం. ఏ క్షణానైనా అల్లర్లు మొదలవుతాయనే పుకార్లు, రాళ్లు. ఉండి ఉండి వెరికేకలు వినిపించినప్పుడల్లా ఆయన గబుక్కున పిల్లల గదిలో దూరి వారిని చెరోపక్కా పొదుముకుని ఉన్న మొబషీరా దగ్గర కూలబడేవాడు. భయంతో ఆ తల్లిని అంటిపెట్టుకునున్న ఆ ఆడపిల్లలను చూస్తే ఆయనకి బయటకు చెప్పలేనంత భీతి గొలిపే ఆలోచనలు వచ్చేవి. ఏదైనా అల్లరిమూక ఇంట్లో దూరి ఆ పిల్లలిద్దరినీ తమ కళ్ళెదిటే అత్యాచారం చేస్తే చూస్తూ తట్టుకోవడం ఎలా అనే ఆలోచనతో ఆయన విలవిల్లాడిపోయేవాడు. ఆసరా కోసం ఆయనకి మొబషీరా వైపు చూడాలి అని అనిపించేది. కాని ఆ చీకటి గదిలో దీపాలు ఆర్పిపెట్టిన గదిలో ఆమె ముఖంలో ఏముందో ఆయనకి తెలిసేది కాదు. పరిస్థితులు సద్దుమణిగి చీకటి వీడి కొంచెం కొంచెంగా వెలుగు వస్తున్న రోజున కర్ణాటక నుంచి కొడుకు దిగాడు. అక్కడ కూడా పరిస్థితి బాలేదుట. వాడు చదువుతున్న మైనారిటీ కాలేజీ తాత్కాలికంగా మూతపడింది. ఇక పోనబ్బు, చదవాలని కూడా అనిపించటం లేదు అన్నాడు వాడు. రసూల్ అహ్మద్ గుండె జారిపోయింది. ఏమిట్రా నువ్వు చెప్పేది అన్నాడు. మీకు తెలియదబ్బు. మా వయసు కుర్రాళ్ల మనసుల్లో ఈ క్షణాల్లో ఎలా ఉంటాయో మీకు తెలియదు. మేము ఎంత ఏడ్చామో తెలుసా? ఎక్కడ హంతకులుగా మారిపోతామో అని భయపడి ఎవరి ఇళ్లకి వాళ్ళం వచ్చేశాం. ద్వేషం నిండిపోతోందబ్బు. వద్దనుకుంటున్న ద్వేషం నిండిపోతోంది. బయట ఏం జరుగుతున్నదో నాకు అనవసరం. నేను చూడదలుచుకోలేదు, వినదలుచుకోలేదు. వింటే మనిషిగా ఉండలేను. నాకు మీరంతా ఉన్నారు. ఏదో నన్ను చదివించే పని చేశారు. చాలు. ఇక నా వల్ల కాదు. పుస్తకం తెరిస్తే నెత్తురు కనపడుతోంది. ఒక్క అక్షరం కూడా ఇక నేను చదవలేను. ఇక్కడే ఉండి ఉన్నంతలో మీకేదైనా సాయపడతాను. రసూల్ అహ్మద్ చాలాసేపు అలా కొడుకు వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత వాడిని దగ్గరికి పిలుస్తూ, ఇలా రా సమద్ అన్నాడు. కొడుకు ఆ తండ్రి గుండెల మీద సేద తీరాడు. ఊరుకో, ఏడవుకురా అని వాడి వీపుని నిమురుతూ ఉండిపోయాడాయన. ఆ రాత్రి ఆయనకి చాలాసేపు నిద్రపట్టలేదు. తెల్లవారుతుండగా కన్ను మూతపడుతూ ఉంటే ఎడమ చేయి నొప్పిగా అనిపించింది. మరి కాసేపటికి గుండెల మీద సమ్మెటపోట్లు పడుతున్నట్లుగా అనిపించింది. చివరగా ఒక గురకలాంటి శబ్దం చేశాడాయన. రుజువర్తన కలిగిన వారిని అల్లా ఏ శ్రమ ఇవ్వకుండా తీసుకుపోతాడని రసూల్ అహ్మద్ కఫన్ను చూసిన నలుగురు చెప్పుకున్నారు. అదృష్టవంతులు, బతికుంటే ఇంకా ఎన్ని చూడాల్సొచ్చేదో అని మొబషీరా దగ్గర చుట్టుపక్కల ఆడవాళ్లు నిట్టూర్పులు విడిచారు. పిల్లల మొహం చూసి బతకాలమ్మా, ఎవరో హితవు పలికారు. మొబషీరా ఏం మాట్లాడలేదు. కానీ భర్త దఫన్ పూర్తయ్యాక ఆ రోజు రాత్రి జబ్బు చేసినట్లుగా పట్టిన నిద్రలో ఆమెకి ఎన్నో పీడకలలు వచ్చాయి. వాటిలో కొన్నింటికి అర్థాలున్నాయి, కొన్నింటికి లేవు. ఒక కలలో మాత్రం నల్లమందుతో తన ఆడపిల్లను స్పృహ తప్పేలా చేసిన వారిని ఒక పెట్టెలో ఉంచి దానిమీద నగిశీలు ఉన్న మూతను పెట్టి తాళం వేసినట్టుగా ఆమెకి అనిపించింది. ఒక్క క్షణం పాటు ఆ పని వాస్తవంలో జరుగుతున్నట్లుగా భ్రాంతి కలిగి గబుక్కున మేల్కొందామె. లేచి కూర్చుంటే ఒళ్లంతా చెమటలు. మరి కాసేపటికి ఆ భయానికి తత్తరపాటికి కడుపు ఉబ్బరించి ఆమెకి మూత్రం వచ్చింది. ఆ చీకటిలో పలుచగా ఉన్న గుడ్డి వెలుతురులో నెమ్మదిగా బాత్రూంలోకి వెళ్ళి వచ్చిందామె. ఆమెకి పిల్లల్ని చూడాలి అనిపించింది. లోపల హాల్లో ముద్దగా పడి నిద్రపోతున్న ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి కాసేపు నిలిచుంది.
ఏడ్చి ఏడ్చి అలసిపోయిన వాళ్ల ముఖాలు చిన్నబోయి కనిపించాయి. వాళ్ళకి కాస్త దూరంగా కొడుకు అస్తవ్యస్తంగా పడి నిద్రపోతున్నాడు. చొక్కాలేని వాడి ఒళ్ళు ఆ చీకట్లో కూడా పచ్చగా మెరుస్తూ ఉన్నది. ఆమె వాడి పక్కకెళ్ళి కూచుంది. కాసేపు వాడిని తేరిపార చూసుకున్నది. వయసు వచ్చి కండలు తేరి ఉక్కుముక్కలా తయారై ఉన్న కొడుకుని చూసుకున్నాక ఆమెకి సిమితంగా అనిపించింది. వాడి నాభి నుంచి వక్షం వరకు సన్నగా పాకిన వెంట్రుకల దారిని గమనించాక ఆమెకి తన కొడుకు పెద్దవాడైపోయినట్టుగా అర్థమైంది. ఆమెకి నెమ్మది నెమ్మదిగా ధైర్యం వచ్చింది. కొడుకు అండతో ఏనాటికైనా ఈ కష్టాలన్నింటించి దూరమై హాయిగా బతకగలను అనే నమ్మకం కుదిరింది. ముఖానికి పట్టిన చెమటని పమిటితో తుడుచుకుని వాడి దాపునే స్థలం చేసుకుని నిశ్చింతగా పడుకుందామె. ఆ తర్వాత ఆమెకి పీడకలలు రాలేదు. ఆ మరుసటి రోజు నుంచి ఆమె మళ్లీ కొత్త జీవితం మొదలుపెట్టింది. పాత జ్ఞాపకాలను మరచి, పాత బాధలను మరచి, కొత్తగా వీలైనంత ఆశగా జీవితాన్ని కొనసాగించాలి అని అనుకున్నది. ఇంటికి పరామర్శకు వచ్చిన వారితో మా అబ్బాయి చదువు పూర్తయినట్టే, ఇక వాడిక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కుంటాడు అని చెప్పడం మొదలుపెట్టిందామె. ఆమెకిప్పుడు కొడుకుతోనే లోకం. ఆమె వాడి వెంట వెంటే తిరిగేది. వాడికి వీలన్ని మంచి బట్టలు తొడిగేది. వద్దు వద్దు అంటున్నా కూడా ఖర్చులకి డబ్బులు జేబులో కూరేది. బయట తిరిగేవాడివి, మగాడివి, ఇంటి మర్యాద తెలిసేలాగా డాబుగా ఉండాలి నాయనా అనేది. పిల్లలు ముగ్గురు నెమ్మది నెమ్మదిగా ఈ లోకంలోకి వచ్చి పడ్డారు. మళ్ళీ అప్పుడప్పుడు వాళ్ల మాటల్లో నవ్వులు పూస్తూ ఉన్నాయి. సమద్ తన తోబుట్టువులను ఆట పట్టిస్తూ వారిని హుషారుపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. 1-2 సార్లు వాళ్ళని బయటికి తీసుకెళ్లాడు కూడా. వాడికి ఇంగ్లీష్లో మంచి ప్రవేశం ఉన్నది. మనిషి కూడా చూడ్డానికి ఎర్రగా, పొడుగ్గా, అందంగా ఉంటాడు. ఈ మాత్రం ఉంటే చాలమ్మీ, మార్కెట్లో షైన్ అయిపోవచ్చు అనేవాడు వాళ్ళ అమ్మతో. కొత్తలో వాడు టక్ చేసి బూట్లు తొడిగి టై బిగించి ఇంటర్వ్యూలకు వెళ్ళేవాడు. ప్రిలిమినరీ టెస్టులు పాస్ అయ్యేవాడు. గ్రూప్ డిస్కషన్లో కొట్టుకొచ్చేవాడు. షార్ట్ లిస్ట్లో కూడా వాడి పేరు కనిపించేది. కానీ ఫైనల్ ఇంటర్వ్యూలో మాత్రం ఉద్యోగం తన్నేది. మొదట ఏమోలే అనుకున్నాడు. ఆ తర్వాత దురదృష్టం అని తిట్టుకున్నాడు. మనం చాలలేదేమో అని సర్ది చెప్పుకున్నాడు. అనుభవం లేదు కదా అని ఊరడించుకున్నాడు. కానీ నెమ్మది నెమ్మదిగా అవన్నీ కారణాలు కావని, గాలిలోనే ఏదో మార్పు ఉందని అర్థమయ్యాక ఉన్నట్టుండి అన్ని ప్రయత్నాలు మానేశాడు. ఉద్యోగం లేదు, ప్రయత్నమూ లేదు. రాను వాడు ఎంత సహజమైన పాతబస్తీ కుర్రాడ్లాగా మారిపోయాడంటే, ఛోటా సిగరెట్, సాదాపాన్, ఇరానీ కేఫ్లో ఛాయ్, దోస్తులతో దేట్ సారే బాతే. ఉదయం ఎప్పుడు వెళ్ళేవాడో, రాత్రి ఎప్పుడు వచ్చేవాడో. ఏమన్నా అంటే కోపం, పెద్ద పెద్దగా కేకలేసేవాడు. మొబషీరా వాణ్ణి బెరుకుబెరుగ్గా చూసేది. వాణ్ణి బుజ్జగించాలంటే ఆమెకి సంశయంగా అనిపించేది. ఒకరోజు రాత్రి వాడు తాగి వచ్చినట్టు అనుమానం వేసి మౌనంగా వెళ్ళి వాడి పక్కన కూర్చుందామె. వాడు మంచం మీద పడుకునే ఉన్నాడు. ఆమె వచ్చినట్టుగా వాడికి అర్థమైంది. అమ్మీ అన్నాడు కళ్ళు మూసుకుని. ఆమె ఒడి నిండా చేవేసి దగ్గరికి తీసుకుంటూ ఊ అన్నది ఆమె. కోపంగా ఉందా అమ్మీ? ఆమె మౌనంగా ఉంది. చెప్పమ్మీ. లేదురా, నాకెందుకురా కోపం? లేదమ్మీ, నీకు కోపం వచ్చే ఉంటుంది. నిన్ను నన్ను నమ్ముకుని అదిగో ఆ మూలగదిలో నిద్రపోతున్నారే ఆ మాసూం బొమ్మలు, నా చిట్టి తల్లులు, వాళ్లక్కూడా కోపం వచ్చి ఉంటుంది. మీరంతా కలిసి నన్ను చీ అనుకునుంటారు. నేనేం చేయనమ్మీ, అంతా మారిపోయి ఉన్నది. మనం బతకడం కష్టం అమ్మీ. తప్పురా, అలా మాట్లాడకూడదు. ధైర్యంగా ఉండాలి. ఎప్పుడూ ధైర్యం ఓడిపోకూడదురా. 10 సార్లు ధైర్యంగా ఉంటామమ్మీ, 11వ ఉండలేం కదమ్మా. ఇప్పుడేమైందమ్మా? ఇప్పుడేమైందిరా? పేరు కొట్టేస్తున్నారమ్మీ. ముసల్మాన్ అనే పేరు కనిపిస్తేనే కొట్టేస్తున్నారు. ఇక పేరు కింద పాత బస్తీ అడ్రస్ కనిపిస్తే లోపలికి కూడా రానివ్వడలేదు. ఏదో మార్పు ఉంది అమ్మీ. మన మీద అనుమానం ఎక్కువగా ఉంది, ద్వేషం ఎక్కువగా ఉంది. కొంతమందే బయటికి చెబుతున్నారు కానీ చాలామంది మనుషుల్లో కరడు కట్టే ఉన్నది. బయటకు చెప్తే ఎదుర్కోవచ్చు. ఇలా లోపల పెట్టుకుని చేసేవాళ్లతో ఎలా అమ్మీ? మనం ఏం చేశామనేమి? లేదురా, అందరూ అలా ఉండరు నాన్న. నీలాగా నాలాగా వాళ్లలో కూడా చాలామంది మంచివాళ్ళున్నారా. వాళ్ళంతా లేకుంటే మనం ఇలా బతికి ఉండేవాళ్ళం కాదురా. మా దోస్తులు కూడా ఒకరిద్దరూ బతుకుతున్నారమ్మీ, పేర్లు మార్చుకుని. చూశాను కదా, మార్కెటింగ్లో ముసల్మాన్ల పేర్లు పనికిరావట, బిజినెస్ ఇవ్వరట. సమద్ అన్నది ఆమె. ఆమెకి ఏడుపొచ్చింది. నన్ను భయపెట్టకురా. మనం ఓ పక్కగా ఉంటే చాలు, మన మానాన మనం ఉంటే చాలు, మనకి ఏమీ కాదు. ఒక పక్కగా ఎక్కడమ్మీ? మనం చాలా వెనుక ఉన్నాం.
చాలా దూరంగా ఉన్నాం. అయినా కానీ పగబట్టినట్టుగా వెంటబడుతున్నారే. వాడి కళ్ళలో నుంచి వెచ్చటి ఓటా ఉబికింది. సమద్, బంగారు, అయ్యో, మనం ఇక్కడికి రాకపోయినా బావుండేదిరా. ఇక్కడికా అమ్మా? అదేం కాదమ్మీ, మనం ఎక్కడికి వెళ్ళినా అంతే, ఏ ఊళ్ళో ఉన్నా అంతే, బతకలేము, బతకనివ్వరు. సమద్, అలా అనకురా. నువ్వు ఏమీ చేయక్కర్లేదురా, మామూలుగా ఉండు. ఇంట్లో ఉండరా చాలు. ఎలాగోలా బతుకుతాం. ముందు ఈ వేషం మార్చరా. ఈ వేషమా అమ్మీ? వాడు నవ్వాడు. టెర్రరిస్ట్లాగా కనిపిస్తున్నాను కదూ? నన్ను తీసుకెళ్లి కాల్చేస్తే నువ్వు కూడా నమ్మేటట్టుగా ఉన్నావు కదూ? నవ్వుతూనే ఉండిపోయాడు. ఆ తర్వాత వాడు చాలాసేపు పలవరిస్తూనే ఉన్నాడు. ఏమిటేమిటో మాట్లాడుతూనే ఉన్నాడు. ఉండి ఉండి తల్లిని దగ్గరగా తీసుకుని ముడుచుకుంటూనే ఉన్నాడు. రాత్రంతా ముబషీర వాడి పక్కనే కూర్చుని కునికిపాట్లు పడింది. ఆ మరుసటి రోజు ఆదివారం. ఆమె లేచేప్పటికీ సమద్ లేడు. ఆమె ఆ సాయంత్రం దాకా వాడి కోసం చూసింది. ఆ మరునాడు వస్తాడేమో అని అనుకుంది. ఆ తర్వాతి రోజంతా ఎదురు చూసింది. ఆదివారాలు చాలా వచ్చాయి, ఆదివారాలు చాలా వెళ్ళాయి. సమద్ రాలేదు. ముబషీరా దువా చేసింది. సమద్ రాలేదు. ఆడపిల్లల చేత మొక్కులు మొక్కించి లెక్కనేనిసార్లు నమాజులు చదివించింది. సమద్ రాలేదు. కొన్ని రోజుల పాటు ఆ తల్లి కూతుళ్ళు గడప దగ్గర నిల్చుని ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టుగా దారిన పోయేవారికి కనిపించేవారు. అది కొన్ని రోజులే. ఆ తర్వాత వారి ఇంటి తలుపులు, కిటికీ తలుపులు పెద్దగా తెరుచుకున్నట్లుగా ఎవరూ గమనించలేదు. ఆ పరదాలు వాటిని అలాగే మూసించేశాయి ఎప్పటికీ కూడా. విన్నారు కదండి, మహమ్మద్ ఖదీర్ బాబు గారి రచన ఢాకన్. గిన్నెలపై పెట్టే మూతని ముస్లింలు ఢాకన్ అంటారు, ఢక్కన్ అని కూడా పిలుస్తారని వివరణిచ్చారు రచయిత ఈ కథ చివరిలో. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.